అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం స్టార్టింగ్లో జనవరి 16 అప్పుడు ఘోరాతి ఘోరమైన ఒక భయంకర మర్డర్ జరిగింది. అది 1 or 2 days తర్వాత బయటకు వచ్చింది. చంపిన దేవుడు అంటే గురుమూర్తి, చనిపోయిన దేవుడు అంటే వెంకట మాధవి. ఎవరు మాధవి అంటే గురుమూర్తి భార్య. కానీ గురుమూర్తి ఏమన్నాడు? నన్ను మీరేం చేయలేరు, ఎందుకు మీకు ఏం దొరకనాడు. ఆల్మోస్ట్ పోలీసులు కూడా అలాగే అనుకున్నారు, మనం కూడా అలాగే అనుకున్నాం. కానీ డిఎన్ఏ శాంపిల్ మ్యాచ్ అయింది. ఎక్కడ? కత్తి, స్టవ్వు, కుక్కరు, రోలరు, ఇవన్నీ ఏంటి? ఆమెను కొట్టింది, చంపింది, పొడిచింది, బాడీని ముక్కలు కట్ చేసింది, వండింది, కుక్కర్లో వండింది, తర్వాత బాడీ బయట పడేసింది, అదంతా కూడా. ఇప్పుడు పోలీసులు అవన్నీ కూడా కలెక్ట్ చేసి యాక్యురేట్గా అసలు ఏమైందంటే చెప్పేసి ఛార్జ్షీట్ ప్రిపేర్ చేసి కోర్టు మీద సబ్మిట్ చేశారు. స్టిల్ అతను కోర్టులో ఉన్నాడు. దేవుడు అతను బెయిల్ రారు. విషయం ఏంటి? ఇప్పుడు వాడు ఆమెను చంపింది ఓ రకంగా నమ్మించి చంపాడు. నమ్మించి ఎలా చంపాడు? పలుమార్లు పంచాయతీలైనవి. ఎందుకు? ఈ మాధవికి ఒక చెల్లి ఉందట, అంటే గురుమూర్తి మరదలైంది. ఆ మరదలకి వాడికి రిలేషన్ ఉందంట. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. సొంతక కుటుంబం కదా, సరే పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుంటే అయిపోదును, అది అవ్వలేదు. బావతో వచ్చేసి రిలేషన్ ఉంటూనే ఉన్నావు, అక్క కాపురం వచ్చేసి అలా ఉంది. ఈలోపు అక్కని అడ్డు తొలగించుకుంటే నువ్వు బావతో కొలకొచ్చని నువ్వు చెప్పావా, లేదా ఈడే నా భార్య చచ్చిపోతే మరదలతో కొలకొచ్చని వీడే అనుకున్నాడా? ఆల్మోస్ట్ అలాగే చేశాడు. ఆడు కనిపించకుండా పోయింది, ఎటు వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నా పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, ఇంకా ఆమె తెచ్చిన ఇంట్లో పెట్టుకుంటా, మొత్తం స్కెచ్ అంతా అదేవాడు. కానీ దొరికాడే ఎలా? అనుమానాస్పదమైన ప్రవర్తన ఉండటం, క్రాస్ చెక్ చేసినప్పుడు వాడి సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ రిమైనింగ్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, అండ్ మాధవి వచ్చేసి లోపలికి వెళ్ళిన తప్ప బయటికి రాలేదు. అండ్ వీడు పదే ఆ నైట్ టైము తీసుకెళ్ళేసి దగ్గర ఉన్న జిల్లులు కూడా చెరువులు ఏదో కలుపుతున్నాడు. మొత్తం టాలీ చేసినప్పుడు వీడే అని తేలింది. చివరికి అక్కడ మొత్తం జరగబడుతుంటే హైన టెక్నాలజీ యూజ్ చేస్తే బ్లడ్ శాంపిల్స్ మొత్తానికి ఎలాగో దొరుకున్నాయి. వాటిని టెస్ట్ చేస్తే డిఎన్ఏని వెంకట మాధవి వాళ్ళ అమ్మతో డిఎన్ఏ మ్యాచ్ అయింది. వెంకట మాధవి కొడుకు కూతురున్నారు, వాళ్ళ డిఎన్ఏ కూడా సెట్ అయింది. సో వీడే చంపాడు. ఎలా చంపాడంటే ఎక్విప్మెంట్ మొత్తం అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు వీడికి ఐఎమ్ షూర్ ఉరిశిక్ష వేయటం అచ్చున్న చాలా మంచిది. అది ఇటు అమలుపరచట్లే కానీ జీవితం జైలులోనే ఉంటాడు. యావజో కరశిక్ష విధించారనుకో ఈ జడ్జిలకు దండం పెడతాను నేను. ఎందుకు? వాడు మిలిటరీలో పనిచేసి వచ్చాడు కదా, సో సత్ప్రవర్తన మీద ఏదో రోజు బయటకు వస్తాడు. సో విషయం ఏంటి? మరలా చెప్తున్నాం, లైంగిక సంబంధాలు, దగ్గర వాళ్ళు కానీ దూర వాళ్ళు కానీ, ఈ లైంగిక సంబంధాల వల్ల సొంత భార్యని సొంత మొగుడిని చంపుకుంటా ఉన్నారు. ఘోరాతి వరకు చివరికి జైలు పాలు అవుతూ ఉన్నారు, బిడ్డలు అనాథలు అవుతూ ఉన్నారు. సో గురుమూర్తి మాధవిని నమ్మించి, ఏ కదా మనం సంతోషంగా ఉందాం, ఇంకెప్పుడు మీ చెల్లి జోలికి పోని అద్దరిని నమ్మించి వాటిని గొడవ పెట్టుకొని మరి అప్పుడు ఘోరాతి వరకు చంపేశాడు. అదేమంటే పండగ అప్పుడు స్మెల్ వస్తుంటే అదేనంటే మటన్ వండుతున్నా, ఇంకెందుకులే అవన్నీ అలా డిస్కస్ అయ్యాయి. కాబట్టి మొత్తానికి గురుమూర్తికి త్వరలో శిక్ష ఖరారు కాబోతుంది. పక్కా ఎవిడెన్స్లు మొత్తం కోర్టు ముందు ఉంచారు పోలీసులు.